ఒక సామాన్యమైనటువంటి భక్తుడి గురించి మీరు ఆలోచించండి. ఏమీ తెలియని వాడు ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చేసాడు అనుకోండి. ఏదో కంప్యూటర్ వచ్చినవాడు చదువుకున్నవాడి గురించి నేను మాట్లాడటం లేదు. వెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపంలో రూమ్ తీసుకుని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రామ్ బగీజా ఇచ్చారా, వరాహస్వామి గెస్ట్ హౌస్ 1 ఇచ్చారా చూసుకుని మళ్ళీ అక్కడ రిసెప్షన్లో పేరు రాసి మీ ఐడెంటిటీ చూపించి డిపాజిట్ కట్టి రూమ్ తాళాలు తీసుకుని మళ్ళీ అది ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో ఎక్కి మళ్ళీ ఆ బీగాలు ఇచ్చేవాడిని వెతుక్కుని ఆ తాళాలు ఇచ్చేవాడు గుత్తిపట్టుకు తిరుగుతుంటాడు ఎక్కడో, ఆయన్ని తెచ్చుకుని ఆ తాళం చెవి పట్టుకుని మీరు అప్పుడు తాళం తీసుకుని లోపలికి వెళ్ళేటటువంటి ప్రక్రియ మొట్టమొదటిసారి వెంకటాచల క్షేత్రానికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడికి అంత తేలిక కాదు. ఆయన నిజంగా తనకిచ్చిన రూమ్కి చేరుకునే వాళ్ళకి ఆ రూమ్ ఎక్స్టెండ్ చేయించుకునే టైం వచ్చేస్తుంది. ఇంకా ఆయన గుళ్ళోకి ఎప్పుడు ఎడతాడు, తలనీలాలు ఎప్పుడు ఇస్తాడు. కాబట్టి అయినా కూడా అంతమంది అంత తృప్తితో వస్తున్నారు అంటే అక్కడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి వచ్చిన వాళ్ళందరూ తృప్తి పడేటట్టు వెళ్ళేటట్టు చేస్తున్నవాడు వెంకటేశ్వరుడే. ఆయనే చేస్తున్నాడు. ఆయన అలా అనుగ్రహించి ఉండకపోతే నిజంగా ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం అండి. ఇవాళ ఒక ఏమీ చదువురాని వాడు ఎక్కడి నుంచో వస్తే అంత తేలిక కాదు. కానీ ఎవ్వరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా శ్రీచక్రం టీవీ చలిగాలిలో అలా పసిబిడ్డలతో పడుకున్నా ఎవరికీ అనారోగ్యం లేకుండా, చిర్రన చీదకుండా, దగ్గకుండా, జ్వరం రాకుండా రాత్రింబవళ్ళు ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండిపోయినా పిల్లల్ని భుజాల మీద వేసుకుని ట్రంకు పెట్టే చేతిలో పట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ గుళ్ళోకి వెళ్ళి బయటికి వచ్చి వాడికి వచ్చిన ఒక్క లడ్డు మూట కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి వెంకటేశ్వర దీపారాధన చేసి అందులో కాస్త శనగపప్పు కలిపి తన వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచుకున్న తర్వాత తన కళ్ళు కద్దుకుని నోట్లో వేసుకుని నేను యాత్ర చేశానని పొంగిపోయేటటువంటి ఒక సామాన్య భక్తుడికి వెంకటేశ్వర దర్శనం చేయిస్తున్నవాడు వెంకటేశ్వరుడు ఒక్కడే.